అంటే ఇప్పుడు మనకి ఇచ్చేది రియల్ టైం జీడిపి కాదంటారా? ఏం చెప్తున్నారు? అంటే ఆ ఆ, సంపద GDP సృష్టించే కాదు. వాళ్ళ ఇప్పుడు ఏంటంటే హ్మ్. ఐఐటి ఐఎమ్స్ ఎవరెవరు మేము చదివాము ఆ Hmm. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని Hmm. ఆ, అక్కడ థియరీ ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని రీసెర్చ్ పేపర్లు చదవండి, యూ విల్ నాట్ గెట్ ద రియల్ ఇండియా అన్లెస్ యూ గో టు ద రూరల్. ఓకే. రూట్స్కి కాస్ట్లో రూరల్లో ఎలా ఇప్పుడు ఏంటంటే ఇండియాలో Hmm. మీరు రూరల్ సైడ్ వెళ్తే ఓటింగ్ 90% కాస్ట్ లైన్స్ పైన అవుతుంది. Hmm. సపోజ్ 2 కులాలు ఉన్నాయి, అవి రెండు కలిపి మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ అనుకోండి ఆ Hmm. లెజిస్లేటివ్లో. Hmm. వాళ్ళ నుంచే విల్ గెట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, Hmm. ఇంకా వాళ్ళ నుంచి పెట్టి ఎవ్రీ వన్ విల్ లుక్ ఫర్ దేర్ ఓట్స్. Hmm. మిగతా ఇఫ్ దేర్ నంబర్స్ తక్కువ అయితే ఆ కోalition కలవకపోతే ఇది చేయరు. ఇట్స్ ఆల్ కాస్ట్ మీరు క్యాల్కులేషన్. ఇందాక అంటే పొలిటికల్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. అక్కడ అదే నేర్చుకున్నాను. Hmm. ఇండియాలో ఏ స్టేట్ పోండి ఎక్కడ పోండి Hmm. పొలిటికల్ క్యాల్కులేషన్స్ కాస్ట్ బేస్ పైన జరుగుతాయి. Hmm. సీట్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ బేసిస్ పైన జరుగుతుంది. Hmm. ఏ కాన్స్టిట్యువెన్సీలోని Hmm. ఎంత రిసోర్సెస్ పెట్టాలి, ఎంత అటెన్షన్ ఇవ్వాలి, అది కూడా కాస్ట్ బేస్ పైన జరుగుతుంది. Hmm. సో ఇండియన్ పాలిటిక్స్లో కాస్ట్ని అవాయిడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. Hmm. కాస్ట్ ఫ్రీ పాలిటిక్స్ అమెరికా లాగా ఆ వేళ మనం చేయలేము. Hmm. మంది ఆల్ కైండ్స్ ఆఫ్ ఉండకూడదు అంటున్నారు కదా. ఉండకూడదు అంటే కాదు, అట్స్ ద రియాలిటీ. Hmm. అట్స్ ద రియాలిటీ. Hmm. బీహార్ తీసుకొని అంటే ఇలా మనం 8 years అయిపోయింది, ఇంకో 8 years ఇట్లా మాట్లాడుకుందాం అంటారా? ఏం చెప్తారు మీరు? నాకు అడిగితే ఇఫ్ ఐ విష్ Hmm. అంతా తీసేవచ్చు అంటాను. Hmm. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం జనాలు బిహేవియర్ ప్యాటర్న్స్ గట్రా చూస్తే Hmm. అది ఆల్ హ్యాపెన్స్ అంటారు కాస్ట్ లైన్స్. Hmm. దాంట్లో ఏమి 2 ఒపీనియన్స్ ఇంకేం లేదు. రైట్. ఒక్కసారి మనం అంటే ఈ హిందీని అంటే ఇంజెక్ట్ చేయడం అంటే ఇండియా వైడ్గా కావచ్చు, అంటే టోటల్గా. సో అంటే మనం చదువుకున్నప్పుడు అది ఎన్ఈపి 2020 పాలసీ కూడా మీరు చూసే ఉంటారు. సో ఇది అంటే ఎంతవరకు అంటే నార్త్లో కానీ లేకపోతే మన సౌత్లో కానీ అంటే ఈ North వేరియేషన్ ఎట్లా ఎట్లా వాళ్ళు- ఎట్లా చూస్తారంటారు? నార్త్ ఇండియన్లో ఒక డిల్యూజన్ ఏంటంటే హిందీ ఇస్ ద నేషనల్ లాంగ్వేజ్. Hmm. అది నేషనల్ కాదు, మనకి 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అది వాళ్ళకి తెలీదు, పట్టించుకోరు. Hmm. ఇండియన్ లాంగ్వేజ్ అంటే హిందీ, ఎందుకంటే హిందుస్థాన్ అని అంటారు. Hmm. వాళ్ళకి తెలియదు మిగతా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, మిగతా లాంగ్వేజ్ ఉన్నాయని తెలుసు. అదే నేను డాక్టర్ కానీ జేపీ చిన్న- ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు హిందీ లాంగ్వేజే కాదని చెప్పాడు నాకు, అసలు భాషే కాదని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే Yes. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఢిల్లీ అనుకోండి, యూపీ, బీహార్, Hmm. వాళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది హిందీ, వాళ్ళు చదవంతా హిందీలో అవుతుంది మోస్ట్లీ. Yes. ఇంగ్లీష్ చాలా మంది ఇంగ్లీష్ కూడా తూతు Yes. మేమే. Yes. Hmm. ఇక్కడ వచ్చేసి మన స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, Hmm. హిందీ కూడా నేర్చుకుంటున్నారు, Hmm. తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. ఇంకా తెలుగు ఇట్ బికమ్స్ Local ఎక్స్ట్రా language. ఎక్స్ట్రా బర్డన్ కదా. Yes. వీఆర్ స్టడింగ్ వన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్, దే ఆర్ నాట్ స్టడింగ్ వన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్. Correct. సో మనకు ఒక బర్డనే అది. Right. సౌత్ స్టేట్స్కి ఒక బర్డనే. Hmm. కానీ సౌత్ స్టేట్స్తోని మనం యునైటెడ్ అవ్వండి, దానికి వ్యతిరేకంగా మనం చెప్పలేకపోతున్నాం.